వైఢూర్యం అని పరీక్షా విధి. వైఢూర్యం అనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది కానీ సంస్కృత మూలం విదూరజ వైదూర్య. సూతుడిలా చెప్పారు: హే శౌనకాది మహామునులారా, వైదూర్యాది ఇతర మనులనగా వైదూర్య పుష్ప రాగ కర్కేతన భీష్మన మనుల గురించి భీష్మక మనుల గురించి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు. బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోష వలె ఉన్నప్పుడు దాని నుంచి వివిధ వర్ణాలు గల సౌందర్య సంపన్నములైన వైఢూర్యాలు ఉద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణిబీజం ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమను పేరు గల పర్వతానికి ఆనుకొని ఉన్న కామభూతిక సీమ క్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది. ఈ వైదూర్యం మహాగుణ సంపన్నం. 3 లోకాల్లోనూ దీనికి పేరు ప్రతిష్టలున్నాయి. ఈ మనుల కాంతి ఎంత ఎక్కువగా ఉంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమో అనిపిస్తుంది. పృథ్వీపై పద్మరాగమణి ఎన్ని వర్ణాల్లో లభిస్తోందో వైదూర్యం కూడా అన్ని వర్ణాల్లోనూ దొరుకుతోంది. వీటిలో నెమలికంఠం రంగు, వెదురుపత్రం రంగు ఉన్నవి శ్రేష్టాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో ఉన్నవి ప్రశస్తం కాదు. గుణయుక్తమైన వైదూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తం అని తన యజమాన్ని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది. కాబట్టి ఈ మని విషయంలో పరీక్ష చేసుకోవాలి. కొండగాజు, శిశుపాల గాజు, స్ఫటికమణులు కూడా వైదూర్యంలాగే ఉంటాయి. దానివలనే కాంతులను కూడా వెలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవడం వల్ల గాజు, గురుత్వ భావహీనత్వం వల్ల శిశుపాల, కాంతిభేదం వల్ల గిరిరాజు, సముజ్వల వర్ణం వల్ల స్ఫటికమణి వైదూర్యాలు కావని తేలిపోతుంది. 80 రత్తీల బరువున్న ఇంద్రనీలము, 2 ఫలంల బరువున్న వైదూర్యము ఒకే ధర ఉంటాయి. కొన్ని రాళ్ళు రత్నాల కంటే అధికంగా మెరుస్తాయి కానీ రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం, లఘుత వాటికుండవు. పట్టి చూడాలే కానీ ఇంకా ఎన్నో భేదాలుంటాయి. మంచి మనులను సజాతీయులని కాని వాటిని విజాతీయుల మనులని రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు. రత్నాల గురించి బాగా తెలిసిన వారిని ఉపయోగం ద్వారా జ్ఞానాన్ని పొందిన వారిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి ఏదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే 6 రెట్లు ధర పలుకుతుంది. సముద్ర తీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడ్డ మణులు సజాతీయాలైనా సరే వాటికి ఉండదు. మనువు 16 మాసాలు ఒక భారంతో సమానమని నిర్ణయించాడు. దానిలో 7వ భాగం ఒక సంజ్ఞ, 4 మాసాలు ఒక శాన, ఒక పరంలో 10వ భాగం ధరణం, 5 కృష్ణలాలు ఒక మాస.